హాయ్ అందరికీ. పెళ్లి సందడితో కళ్యాణ మండపం మొత్తం హడావిడిగా ఉంది. ఇంతలో తలంబ్రాల పళ్ళం ఎవరైనా అందుకోండర్రా అన్న పిలుపుకు ఇదిగో తెస్తున్నాను పెద్దమ్మ అంటూ అందంగా మరొకసారి చూడాలనిపించేంత ముద్దుగా అంతకు మించి చలాకీగా ఉండే హాస్ని తలంబ్రాల పళ్ళంతో మండపం దగ్గరకొచ్చింది. పెళ్లికొచ్చిన దగ్గర నుంచి తననే గమనిస్తూ తన చుట్టూనే తిరుగుతున్న ఆనంద్ తనను చూసి నవ్వుకున్నాడు. ఆనంద్ పెళ్ళికొడుకు స్నేహితుడు, కోట్ల ఆస్తికి వారసుడు. పట్నం నుంచి స్నేహితుడి పెళ్లి కోసం ఈ పల్లెటూరు వచ్చాడు. వచ్చి రాగానే పెళ్లిలో తనకు ఎదురైన అపురూపమైన అందం హాసిని. ఎందుకో తెలియదు కానీ తనని చూడగానే ఆనంద్కు తెగ నచ్చేసింది. తన వైపు నుంచి చూపు తిప్పుకోలేకుండా ఉన్నాడు. తను ఎటు వెళితే అటే వెళుతూ తన వెంటే పడుతున్నాడు. తన మీద ఉన్న ఇంట్రెస్ట్తో తన గురించి వివరాలు తెలుసుకున్నాడు. హాసిని ఆ ఊరి అమ్మాయి అని, ఆమెది పేద కుటుంబం అని, ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కూతురని, ఎలాగైనా సరే తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుని పెళ్లి హడావిడి మొత్తం పూర్తయిన తర్వాత స్నేహితుని మామగారిని హాసిని తల్లిదండ్రులతో సంబంధం గురించి మాట్లాడమని పంపించాడు. హాసిని తల్లిదండ్రులు ఆనంద్ వివరాలు తెలుసుకొని తమ కూతురి అదృష్టాన్ని తలుచుకొని పొంగిపోయారు. కలలో కూడా తమ కూతురు అంత గొప్పింటి కోడలుగా వెళుతుందని ఊహించలేదు వాళ్ళు. అంతటి అదృష్టం తమ బంగారు తల్లిని వరుస్తానంటే కాదని ఎలా అనగలరు? హాసిని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు. దాంతో ఆనంద్ తన ఇంట్లో విషయం చెప్పి మంచి రోజు చూసుకుని తన కుటుంబంతో కలిసి హాసిని ఇంటికి వచ్చి తాంబూలాలు మార్చుకున్నారు. అబ్బాయి అంత బాగుంటాడు, అంత గొప్పవాడు, అంత మంచివాడు అని అందరూ అనుకుంటూ ఉంటే వినడమే తప్ప తనను అంతగా ఇష్టపడిన ఆనంద్ను అప్పటి వరకు హాసిని చూడనే లేదు. తాంబూలాల రోజు తన ఎదురుగా నించుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఉంగరం పెడుతున్నప్పుడు మొదటిసారిగా తలెత్తి ఆనంద్ని చూసింది హాసిని. అబ్బా, ఎంత అందంగా ఉన్నారు! ఈయన గురించి అందరూ చెప్పింది తక్కువే అనుకుంది మనసులో. తాంబూలాలు మార్చుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా హాసిని ఆనంద్ల పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో ఊర్లో వారంతా హాసిని అదృష్టాన్ని తెగ మెచ్చుకున్నారు. ఏ జన్మలో బంగారు పూలతో పూజ చేసుకుందో గాని ఈ జన్మలో ఇంత అదృష్టం పట్టింది అనుకున్నారు. ఆ మాటలు విన్న హాసిని తల్లిదండ్రులు మురిసిపోయారు. పెళ్లి జరిగిన తర్వాత మొదటిసారిగా అత్తారింట్లో అడుగుపెట్టిన హాసినికి ఘన స్వాగతం లభించింది. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. అందమైన హాసిని ఇంకా అందంగా అలంకరించి పాల గ్లాస్తో గదిలోకి పంపారు. గదిలోకి వచ్చిన హాసిని నవ్వుతూ తన పక్కనే కూర్చోబెట్టుకుని తన చేతిలోని పాల గ్లాస్లో సగం పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి భార్యతో కబుర్లు చెప్తున్న ఆనంద్ కొద్ది నిమిషాల్లోనే చూస్తూ ఉండగానే గిలగిలా కొట్టుకుని నొరగలు కక్కుకుంటూ కింద పడిపోయాడు. అస్సలు ఊహించని ఆ అనుకోని సంఘటనకు బెదిరిపోయింది హాసిని. ఆనంద్ గారు, ఆనంద్ గారు అంటూ గట్టిగా ఏడుస్తుంది. నవదంపతుల గదిలో నుంచి వస్తున్న కేకలకు అందరూ గదిలోకి వచ్చారు కంగారుగా. ఆనంద్ను హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్కి వెళ్లేలోపే ఆనంద్ మరణించాడు. భార్య హాసిని ఇచ్చిన విషం కలిపిన పాలు తాగడం వల్లే ఆనంద్ మరణించడంతో ఆనంద్ కుటుంబ సభ్యులంతా ఆస్తి కోసమే హాసిని ఇంతటి దారుణం చేసిందని చెప్పడంతో పోలీసులు హాసిని అరెస్ట్ చేశారు. ఆధారాలన్నీ హాసినికి వ్యతిరేకంగా ఉండడంతో ఆమెకు కఠిన కారాగార శిక్ష వేశారు. తన జీవితంలో హఠాత్తుగా జరిగిన సంఘటనలకు హాసిని బాగా ఒత్తిడికి లోనై షాక్ కొట్టినట్టుగా ఎవరితోనూ మాట్లాడకుండా అలా నిస్సహాయంగా ఉండిపోయింది. జైలులో మిగతా ఖైదీలంతా కట్టుకున్న భర్తను ఆస్తి కోసం మొదటి రాత్రి రోజే చంపేసింది అంటూ ఎవరి నోటికొచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తన జీవితంలో అసలు ఏం జరిగిందో తెలియని అయోమయ స్థితిలో రోజులు గడిపేస్తుంది హాసిని. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఇంతలో జైలుకు కొత్త జైలర్ వచ్చింది. కొత్తగా వచ్చిన జైలర్ చాలా మంచి ఆవిడ. ఎప్పుడు ఒంటరిగా దీనంగా తన సెల్లోనే కూర్చునుండే హాసిని చూసి పలకరించి హాసిని చెప్పడం ద్వారా ఆమె గతాన్ని మొత్తం తెలుసుకుంది. నీ కేసును పైకోర్టుకు పెడితే నీకు న్యాయం జరగచ్చమ్మా అని హాసినికి ధైర్యం చెప్పి ఆమెతో కొన్ని పేపర్ల మీద సంతకాలు చేయించుకుంది జైలర్. నెల రోజుల్లోనే నువ్వు పైకోర్టులో వేసిన కేసు గెలిచావమ్మా అని హాసిని జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి బయటకొస్తూ హాసిని ఆ జైలర్ కాళ్ల మీద పడి ఏడుస్తూ
మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో మేడం, ఇక ఈ జీవితంలో బయట ప్రపంచాన్ని చూడలేనేమో అనుకున్న నాకు ఇంత త్వరగా స్వేచ్ఛను ప్రసాదించారు అని ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుంచి బయటపడింది. జైలు బయటకు కాలు పెట్టిన ఆమెకు ఈ లోకమంతా అంధకారంగా తోచింది. ఎటు పోవాలో తెలియలేదు. అంతలో ఆమె తల్లిదండ్రులు మనసులో మెదిలారు. ఎంతకాలమైంది అమ్మ వాళ్ళని చూసి, ఎలా ఉన్నారో ఏంటో, నా గురించి తెలిసి ఎంత బెంగ పెట్టుకున్నారో కదా. వెంటనే వెళ్ళి వాళ్లను కలవాలి అనుకుంది. ఎలాగైతేనేం హాసిని వాళ్ళ ఊరు చేరింది. వాళ్ళ ఇంటి గుమ్మ ముందుకు వెళ్లేసరికి అక్కడ చుట్టుపక్కల వారంతా గుమిగూడి ఆమెను చూసి చెవులు కొరుకుంటున్నారు. వాళ్ళ ఇల్లంతా పాడుపడిపోయినట్టుగా దెయ్యాల కొంపలా ఉంది. వణుకుతున్న కాళ్లతో వేయలేక అడుగులు ముందుకు వేసింది హాసిని. అంతలో చుట్టుపక్కల వారందరూ కలిసి హాసిని ఇంట్లోకి వెళ్లడానికి వీలు లేదని అడ్డుపడ్డారు. పెళ్లైన రోజే ఆస్తి కోసం కట్టుకున్న భర్తను పొట్టన పెట్టుకున్నావు. నీలాంటిది మా మధ్యన ఉంటే నిన్ను చూసి మిగతా వారు కూడా అలాగే తయారవుతారు. అయినా ఎవరున్నారని ఆ ఇంట్లోకి వెళ్తున్నావు? నీలాంటి దాన్ని కన్న పాపానికి మీ అమ్మా నాన్న ఎప్పుడో చనిపోయారు. వెళ్ళు వెళ్ళు, వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళు అంటూ హాసిని అక్కడి నుంచి తరిమేశారు. అసలే పుట్టెడు దుఃఖంతో అమ్మా నాన్నలు తనకు ఇక లేరని నిజం తెలుసుకున్న హాసిని ఎటు పోవాలో తెలియని స్థితిలో ఒంటరిగా ఏడుస్తూ అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆమె వెనకాలే వెళ్ళిన ఓ 15 సంవత్సరాల అమ్మాయి హాసిని అక్క అని ఆమెను పిలిచింది. ఆ అమ్మాయి ఒకప్పుడు హాసినితో చాలా స్నేహంగా ఉండే వాళ్ళ వీధిలోని అమ్మాయి. ఆ అమ్మాయిని చూడగానే తనని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది హాసిని. ఆ అమ్మాయి తనను ఓదారుస్తూ, అక్క, నీ గురించి తెలిసి అమ్మా నాన్నలు చాలా బాధపడ్డారు. పెళ్ళైన రోజే నీ భర్త చనిపోయాడని, నువ్వు జైలుకు వెళ్ళావని తెలిసి కుమిలిపోయారు. నువ్వు ఏ తప్పు చేసి ఉండవని అందరితో చాలా వాదించారు. నిన్ను బయటకు ఎలా తీసుకురావాలో పాపం వారికి అర్థం కాక చాలా రోజులు తిండి నిద్ర లేకుండా మంచం పట్టారు. చివరకు చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి మాట్లాడిన మాటలు విని భరించలేక, నీ పరిస్థితిని చూసి తట్టుకోలేక చివరకు ఒక రోజు ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి చనిపోయారు అంటూ చెప్పింది. ఆ అమ్మాయి మాటలు విన్న హాసిని మరింత కుంగిపోయింది. ఊరి చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఓ చెట్టు నీడన కూర్చుంది. అక్కడే అలాగే కూర్చుని చాలాసేపు ఏడ్చిన తనకు ఇక ఈ ప్రపంచంలో ఏం చూసుకుని ఎవరి కోసం బ్రతకాలో హాసినికి అర్థం కాలేదు. ఇక నేను బ్రతికి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి అక్కడికి కాస్త దూరంలో ఉన్న రైలు పట్టాల వైపు అడుగులు వేసింది. ట్రైన్ వేగంగా అటువైపే వస్తుంది. ఇంకో 2 అడుగులు వేస్తే ఈ సమస్యలన్నింటి నుంచి పూర్తిగా ప్రశాంతత దొరుకుతుంది అని భావించి అడుగు ముందుకు వేసేసరికి ఉన్నట్టుండి ఏదో చెయ్యి గట్టిగా తనను వెనక్కి లాగింది. తుల్లిపడి చూసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. తనను కాపాడింది మరెవరో కాదు, తనని ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుని పెళ్లి రోజే తనకు దూరమైన తన భర్త. ఒక్క క్షణం తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. కళ్ళు నిలుముకొని మరొకసారి అతని వైపు పరిశీలనగా చూసింది. అది అతనే, ఆనంద్. హాసిని ఆశ్చర్యాన్ని చూసి, ఏంటి హాసిని, ఇది కళా నిజమా అనుకుంటున్నావా? నిజమే, నేనే నీ ఆనంద్ని, దెయ్యాన్ని కాదు, భయపడకు, నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను అన్నాడు. ఒక్కసారిగా తన భర్తను పట్టుకుని ఆనంద్ ఆనంద్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ముందు ఇక్కడి నుంచి పద అని తన చెయ్యి పట్టుకుని కారులోకి ఎక్కించాడు. కారు నెమ్మదిగా కదులుతుంది. అసలు ఏం జరిగింది ఆనంద్ అని హాసిని అయోమయంగా అడగగా, నువ్వు ఆ రోజు గదిలోకి తీసుకొచ్చిన పాల గ్లాసులో నా సవతి తల్లి, నా తమ్ముళ్ళు కలిపి నన్ను చంపడానికి విషం కలిపారు. అప్పటికే వాళ్ళు నన్ను ఆస్తి కోసం చంపడానికి చాలాసార్లు ప్రయత్నించారు, కానీ నేను తప్పించుకున్నాను. వాళ్ళ బాధపడలేక ఎవరికీ తెలియకుండా నా స్నేహితులతో కలిసి బిజినెస్ ప్రారంభించాను. ఆ బిజినెస్ త్వరలోనే మంచి లాభాలతో సక్సెస్ అయింది. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఆస్తి మొత్తం వాళ్ళకే అప్పగించి వాళ్ళందరికీ దూరంగా నిన్ను తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఆ రోజు కొన ఊపిరితో కొట్టుకుంటున్న నన్ను తీసుకెళ్లిన హాస్పిటల్లో డాక్టర్ మరెవరో కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. నన్ను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో తనే నేను చనిపోయానని వాళ్ళందరికీ అబద్ధం చెప్పి నా అవయవాలు దానం చేశానని చెప్పి నా బాడీని వాళ్ళకు అప్పగించలేదు. ఏదేమైతేనే వాళ్ళకు కావాల్సింది నేను చనిపోవడమే కదా. వాళ్ళు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నాపై ప్రయోగించిన విష ప్రభావం వల్ల నేను ఇన్ని రోజులు కోమాలోనే ఉన్నాను. ఆ డాక్టర్ నాకు రహస్యంగా ట్రీట్మెంట్ చేసి నన్ను బ్రతికించాడు. నెల రోజుల క్రితమే నేను కోమాలో నుంచి బయటకు వచ్చాను. నేను స్పృహలోకి రాగానే నీ గురించి ఆరా తీస్తే నువ్వు జైల్లో ఉన్నావని తెలిసి ఎవరికీ తెలియకుండా కేసు రీఓపెన్ చేయించి నేను బ్రతికున్నట్లుగా ఆధారాలతో నిరూపించి నిన్ను విడుదల చేయించాను.
ఈరోజు నువ్వు రిలీజ్ అవుతావని తెలిసి నీకోసం జైలుకు వెళ్ళాను, కానీ నువ్వు అక్కడ లేవు. అక్కడ లేకపోతే ఖచ్చితంగా మీ ఊరికే వస్తావని నీకోసం వస్తూ ఉండగా ఇదిగో ఇలా ఎదురుపడ్డావు. నన్ను క్షమించు హాసిని. ఇన్ని రోజులు నా వల్ల నువ్వు నరకం అనుభవించావు. అయ్యో, అవేం మాటలండి. ఇందులో మీరేం చేశారు? మీరు కూడా ప్రాణాలతో పోరాడి తిరిగి వచ్చారు కదా. మనల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ఊరికే వదలకూడదండి అంది హాసిని. వదిలే హాసిని, ఇక వాళ్లతో పోరాడే ఓపిక నాకు లేదు. వాళ్ల పాపాన వాళ్లే పోతారు. నేను బ్రతుకున్న విషయం వాళ్ళకి తెలిస్తే మళ్ళీ నేను చంపడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. రోజు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అని భయపడుతూ నేను బ్రతకలేను. అందుకే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం అన్నాడు. హాసినికి కూడా భర్త చెప్పిన మాటలు నిజమే అనిపించింది. హాసినిని వాళ్ళు ఎవరో కూడా తెలియని ప్రాంతానికి తీసుకొచ్చాడు. పెద్ద ఇల్లు, కారు, సకల సౌకర్యాలతో హాసిని, ఆనంద్ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. వ్యాపారాన్ని మరింతగా విస్తరించాడు ఆనంద్. ఏడాది పూర్తయ్యేసరికి వాళ్ళ ప్రేమకు గుర్తుగా వాళ్ళకి అందమైన పాప పుట్టింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.